బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్తో గతంలో చేపట్టిన ఆందోళనకు సంబంధించి బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత నేడు కోర్టుకు హాజరయ్యారు. నాంపల్లిలోని మనోరంజన్ కాంప్లెక్స్లో ఉన్న సికింద్రాబాద్ రైల్వే కోర్టులో ఆమె విచారణకు హాజరయ్యారు. కామారెడ్డిలో నిర్వహించిన రైలు రోకో ఘటనపై నమోదైన కేసులో న్యాయస్థానం సమన్లు జారీ చేయడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. బీసీ సామాజిక వర్గాల హక్కుల కోసం గతంలో కామారెడ్డి వేదికగా కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శనలు జరిగాయి. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డిలో రైలు రోకో నిర్వహించిన కార్యక్రమంలో రైల్వే పోలీసులు కవితతో పాటు పలువురిపై కేసులు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా ఎమ్మెల్సీ కవితతో పాటు మరో 12 మంది నాయకులు నేడు న్యాయమూర్తి ముందు హాజరయ్యారు. కోర్టు ఆదేశాల మేరకు తమ వాదనలు వినిపించేందుకు వారు సిద్ధమయ్యారు. ప్రజా సమస్యల కోసం, ముఖ్యంగా వెనుకబడిన వర్గాల కోసం పోరాడుతున్నప్పుడు ఇలాంటి కేసులు ఎదుర్కోవడం తమ కొత్తమీ కాదని బీఆర్ఎస్ శ్రేణులు పేర్కొంటున్నాయి. కవిత రాకతో కోర్టు ప్రాంగణంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. చట్టంపై తమకు గౌరవం ఉందని, న్యాయస్థానంలో తమకు అనుకూలంగా తీర్పొస్తుందని నాయకులు ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ కేసు తదుపరి పరిణామాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.